వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఏపీలో అధికారం కోల్పోయాక వైసీపీ అధినేత జగన్ కు కష్టాలు మొదలయ్యాయి. జగన్ ను జైలుకు పంపడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నట్టు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. ఎన్నికలకు ముందు తనను జైల్లో పెట్టి హింసించిన జగన్ ను విడిచిపెట్టకూడదన్న భావనలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు రంగంలోకి దిగారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. జగన్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబును జైలుకు పంపింది అప్పటి జగన్ ప్రభుత్వం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగిందంటూ హడావిడి చేసింది. 7 పదుల వయస్సులో జైల్లో చంద్రబాబు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దాంతో గతంలో తనను జైలుకు పంపిన జగన్ ను చంద్రబాబు సైతం కటకటాల పాలు చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత జగన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసి సిఐడి కస్టడీలో తనపై దాడి చేయడమే కాకుండా హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జగన్ పై గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ సీఎం జగన్ తో పాటు అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్ మరికొందరు అధికారులపై కూడా కేసు నమోదు చేశారు. రఘురామకు చెందిన మెడికల్ రికార్డులు ట్యాంపరింగ్ చేసిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ పద్మావతి పైన కేసు నమోదు చేశారు. 2019లో రఘురామకృష్ణరాజు నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత జగన్ తో విభేదించి బయటకు వచ్చారు. జగన్ సర్కారుపై నిత్యం విమర్శలు చేస్తూ రచ్చరచ్చ చేశారు. ఆ క్రమంలోనే రఘురామకృష్ణరాజును పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు సందర్భంగా తనను పోలీసులు కొట్టారని, కాలు ఎముక విరిగిందని రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో రఘురామకు కోర్టు బెయిల్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా టీడీపీలో చేరారు. ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో జగన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆయనకు సమయం వచ్చింది. ఇదిలా ఉండగా జగన్ సీఎంగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై చంద్రబాబు నాయుడుతో పాటు మరికొంతమందిపై ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. ఆ తర్వాత అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపింది. చివరకు 53 రోజుల తర్వాత చంద్రబాబు జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. అప్పటి నుంచి జగన్ పై తన పోరాటాన్ని కొనసాగించారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీ విజయం సాధించడంతో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే చంద్రబాబు చేతిలోకి పవర్ రావడంతో రఘురామరాజు కేసు తిరగదొడిందట్టు ప్రచారం జరుగుతోంది.